కాలం కలిసి రాకుంటే తాడే పామే కరుస్తుందన్న సామెత సరిగ్గా ఆ పార్టీకి సరిపోతుంది. వైసీపీకి ఈ ఏడాది ఏమాత్రం కలిసి రాలేదనే చెప్పాలి. ఫ్యాన్ పార్టీకి 2025 చేదు అనుభవాలనే మిగిల్చింది. 2024తో మొదలైన ఆ పార్టీ కష్టాలు 2025లో కూడా కొనసాగాయి. కేసులు, అరెస్టులు, జైళ్లు, బెయిళ్లు, సొంత పార్టీ నేతల వెన్నుపోట్లు ఇలా ఒకటేంటి అన్ని విషయాల్లోనూ ఫ్యాన్ పార్టీకి ఎదురు దెబ్బలే తగిలాయి. ఇంత నిరాశలోనూ ఒక చిన్న ఆశాదీపం కనిపించింది. అదే మెడికల్ కాలేజీల ఉద్యమం సక్సెస్. జరిగిపోయిన గతం గురించి చింతించడం మానేసి కొత్త ఏడాది అంతా మంచి జరగాలని కోటి ఆశలతో న్యూ ఇయర్ కి వెల్కమ్ చెప్పేందుకు సిద్ధమైంది వైసీపీ. 2025 సంవత్సరం కొన్ని రాజకీయ పార్టీలకు అంతులేని ఆనందాన్నిస్తే మరికొన్ని పార్టీలకు లెక్కకు మించి కష్టాలు తెచ్చిపెట్టింది. ఇలా అనేక కష్టాల సుడిగుండాల్లో ఎదురెదిన పార్టీల కోవలోకి వస్తుంది ఏపీ ప్రతిపక్ష వైసీపీ. 2024 ఎన్నికలతో ఫ్యాన్ పార్టీ కష్టాలు మొదలయ్యాయి. ఆ కష్టాలు ఈ ఏడాది మరింత ఎక్కువయ్యాయి. ఒకటి రెండు కాదు, అనేక విషయాల్లో వైసీపీ నేతలకు ఏడాది పొడవునా ఇబ్బందులు తప్పలేదు. 2025 అంతా వైసీపీని కేసులు పట్టి పీడించాయి. కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవమైన వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో వైసీపీ అధికారంలో ఉండగా జంతువుల కొవ్వు కలిసిందంటూ సీఎం చంద్రబాబు 2024లో చేసిన కామెంట్ ఫ్యాన్ పార్టీని షేక్ చేసింది. ప్రస్తుతం పరకామణి చోరీ కేసు వైసీపీ పెద్దలకు తలనొప్పిగా మారింది. ఫ్యాన్ పార్టీ నేతల్ని కల్తీ మద్యం కలవరపెడుతోంది. మొలకల చెరువులో బయటపడిన కల్తీ మద్యం వ్యవహారం చివరకు ఇబ్రహీంపట్నం వరకు వ్యాపించి మాజీ మంత్రి జోగి రమేష్ కు చుట్టుకుంది. అలాగే ఈ ఏడాదిలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వైసీపీ మాజీ నేత పోసాని ఇలా అనేక మంది జైలుకు వెళ్లి వచ్చారు. వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా ఇంకా జైల్లోనే ఉన్నారు. దాదాపు 1/2 డజను మంది ఎమ్మెల్సీలు వైసీపీకి గుడ్ బై చెప్పారు. రైతుల సమస్యలపై తనదైన పద్ధతిలో గలం విప్పుతున్నారు. జగన్ యాత్రలకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది. ఇక కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో నిర్మాణం చేయాలని తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వైసీపీ కోటి సంతకాల సేకరణ ఉద్యమం చేపట్టింది. కొత్త ఏడాదిలో మరింత ఉత్సాహంగా పనిచేస్తామని వైసీపీ నేతలు చెబుతున్నారు. అలాగే వచ్చే ఏడాది తమకు అంతా మంచి జరుగుతుందని ఆశలు పెట్టుకున్నారు ఫ్యాన్ పార్టీ నేతలు.